రోమరాసిన పత్రిక 11:29 నుండి 32 వరకు చదవండి. దేవుడు తన కృపావరణ విషయంలోను పిలుపు విషయంలోను పశ్చాత్తాపడు. మీరు గత కాలమందు దేవునికి అవిధేయులై ఉండి ఇప్పుడు వారి అవిధేయతను బట్టి కరుణింపబడితిరి. అటువలనే మీ ఎడల చూపబడిన కరుణను బట్టి వారును ఇప్పుడు కరుణ పొందు నిమిత్తము ఇప్పుడు వారు అవిధేయులై ఉన్నారు. అందరి ఎడల కరుణ చూపవలనని దేవుడు అందరినీ అవిధేయత స్థితిలో మూసివేసి బంధించి ఉన్నాడు. దేవుడు చెప్తున్నటువంటి మాట, ఆయన కృపావరం విషయంలోనూ అలాగనే పిలిచినటువంటి పిలుపు విషయంలో ఆయన ఏమాత్రం కూడా నిర్లక్షించాడు. 2 మాటలు అక్కడ స్పష్టంగా తెలియపరిచినాడు. మీరు ఒకవేళ అనుకొనొచ్చు దేవుడు మర్చిపోయాడేమో అనేటటువంటి విషయాన్ని, లేదా పశ్చాత్తాపపడడు అని రాశాడు అక్కడ. మర్చిపోయాడేమో లేకపోతే విడిచిపెట్టేశాడేమో అని అనుకుంటూ ఉంటుంటారు చాలామంది. దేవుడు విడిచిపెట్టేటటువంటి వాడు కాదు. అలాగనే అయ్యో ఈ పశ్చాత్తాపపడేటువంటిది, అయ్యో నేను మర్చిపోయానే అని మనం దేనికోసమో ఏదైనా విడిచిపెట్టేసాం అనుకోండి, ఎక్కడైనా ఒక చోటకు వెళ్ళిన తర్వాత ఏదైనా ఇవ్వడానికి పట్టుకెళ్ళినటువంటి ఒక వస్తువు లేకపోతే ఏదో పదార్థం మనం ఇవ్వకుండా తెచ్చేసుకున్నాం అనుకోండి, పశ్చాత్తాపడతాం. అయ్యో వాళ్ళకి ఇవ్వకుండా నేను అనవసరంగా తీసుకొచ్చేసాను, నేను మర్చిపోయేటటువంటి మతిమరుపు ఎక్కువైపోయిందని మళ్ళీ మనం తిట్టుకుంటూ ఉంటుంటాం కొన్నిసార్లు. అలాగే పశ్చాత్తాపడుట అనేటటువంటిది నా దృష్టిలో లేదు అని స్పష్టంగా దేవుడు తెలియపరుస్తున్నాడు. ఏంటి ఆ విషయాలు అనేటటువంటిది ఇక్కడ స్పష్టంగా రోమ రాసిన పత్రికలో ఈ మాట తెలియపరుస్తున్నాడు. 11వ అధ్యాయం 29వ వచనంలో 11వ అధ్యాయం 29వ వచనంలో 2 అంశాలను, కృపావరము విషయంలోనూ పిలుపు విషయంలోనూ పశ్చాత్తాప పడడు ఏమాత్రం కూడా. కృపావరములనంటే అన్నీ కూడా ఈ ఆత్మీయ వరాలు ఉన్నాయి, సమస్తమైనటువంటి వరములు. అలాగనే శ్రమ వచ్చిన, కష్టం వచ్చిన, బాధ వచ్చిన ఆయన ఏం చేస్తాడు, మీకు ఒక నూతనమైన వరం ఇచ్చాడు. అపోస్తలుడైన పౌలు గారిని మాత్రం జ్ఞాపకం చేసుకోండి. ఆయన బాధలో, ఆయన శ్రమలో, ఆయన ముళ్ళుగా ఉంచబడినటువంటిది సహితము ఒకవేళ ప్రార్థన చేసిన తొలగకపోయినా అది మాత్రం దానిని బట్టి దేవుడు ఆయనకి సహించేటటువంటి వరం ఇచ్చిన్నాడు. దానిని కూడా కృపావరమేనంటాం. అంటే కొన్ని పదాల ద్వారా వాటిని వివరించవచ్చు. అయితే కృపావరము దేవుడు మనకి అన్ని విషయాల యందు కూడా, అన్ని సందర్భాల్లోనూ కూడా ఆయన కృపావరము అనుగ్రహించినాడు, వరములు అనుగ్రహించినాడు. వాటి విషయంలో మాట ఇచ్చిన ప్రకారంగా జరుగుతుంది. రెండవది ఏమిటి అంటే పిలుపు విషయంలో. పిలుపు అనేటటువంటిది మనము బాప్తిసం పొందొచ్చాము. మరి ఎవరైతే చనిపోయి తిరిగి లేపబడతారో, అనగా పాత విషయాల యందు విషయాల్లో పాతిపెట్టబడి మరలా నూతన విషయాల యందు సజీవ లెక్కల్లో నడిపించబడే క్రియలను చూపించేటటువంటి విధానంలో మనం ఎదుగుతున్నటువంటి విధానము, అప్పటి నుండి మనం నూతన సృష్టిగా మార్చబడ్డాం. మన ఆశీర్వాదము, దీవెన సమస్తం కూడా దేవుడే అనుగ్రహిస్తాడు. సమస్తము కూడా మనకు బాధ కలిగిన, కష్టం వచ్చినా, తినినా తినకపోయినా అని రాశాడు రోమరాసిన పత్రికలో ఉన్నటువంటి మాట. మనం తినినా తినకపోయినా, లేకపోతే మనం కష్టపడినా సంతోషంగా ఉండినా, సమస్తం ఎవరి కోసం? దేవుని కోసమే. 14వ అధ్యాయంలో రాయడం జరిగింది. 6వ వచనం నుండి 6వ వచనం, 7వ వచనం, 8వ వచనంలో చాలా స్పష్టంగా మీకు కనబడుతుంది. పెద్ద పెద్ద అక్షరాలతో రాశారు. దానికోసమే అనేటటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేసి రాశారు. ఏం చేసినా సరే దేవుని కోసమే, ఏమి చేసినా సరే ప్రభువు వలన, ప్రభువు కోసమే అనేటటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. ఇప్పుడు ఆయన పిలుపు విషయంలో పశ్చాత్తాపడి, అంటే ఆయన పిలిచినటువంటి పిలుపు, అబ్రహామును పిలిచాడు. చూడండి, అబ్రహామును దేనికోసం పిలిచాడు? ఆశీర్వదింపబడటానికి పిలిచాడు. ఆ పిలుపే మనకి ఇచ్చాడు. అదే హెబ్రీయులు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో మనకి స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. మనకిచ్చినటువంటి ఆశీర్వాదము, ఆయన దీవెన ఏమాత్రమే కూడా విడిచిపెట్టాడు. అబద్ధం ఆడేటటువంటి వాడు కాదు, నిశ్చలమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు అని రాస్తున్నాడు. అలాగనే ఓర్పుతో సహించేటటువంటి వారముగా మనము ఎదురు చూడాలి వాగ్దానం కోసం. ఆ అనుభవం కావాలని 6వ అధ్యాయంలో మనకి
13, 14, 15 అలాగనే 18 వచనాల ద్వారా తెలియపరుస్తున్నాడు. ఎప్పుడు కూడా మన యొక్క ఉద్దేశం అంతా, తలంపు అంతా కూడా, ఆలోచన అంతా కూడా మన పిలుపును బట్టి మనం ఏదైతే మనం పిలిచినాడో ఆ పిలుపుని బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటూ మనలో మనం ఉత్తేజితులు అయి ఉండాలి. బలహీనపడకూడదు. మనం ఆశీర్వదింపబడడానికి పిలువబడినటువంటి వారు, వాగ్దత్తు పుత్రులమని పిలువబడుతున్నాం కనుక వాగ్దానం చేసినటువంటి వారము, వాగ్దానం చేయబడినటువంటి వారము కనుక మీరు ఎప్పుడూ కూడా సిగ్గుపడరు, అవమానపడరు, ఎక్కడ కూడా బలహీనపరచబడవలసినటువంటి అవసరత లేదు. మిమ్మల్ని బలహీనపరచేవాడు కాదు. ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటా, అటు ఇటు తిరిగినప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన ఎంత పాజిటివ్గా ఉండాలి అంటే పాజిటివ్గా నువ్వు నన్ను సిగ్గుపడనివ్వవు ప్రభా, అవమానపడనివ్వవు ప్రభా. కొన్ని విషయాలు ఎదురవుతుంటుంటాయి, కనబడడానికి మరి పరిస్థితి మనకి ఇంకా బాధ్యత లేనట్టుగా కనబడుతుంది. వివాహం అయ్యేటంత వరకు ఎలా ఉంటుంది అంటే బాధ్యత లేనట్టుగా ఉంటుంది. కానీ సేవాభారం ఎలాంటిదో తెలుసా? చాలా భయంకరమైనటువంటిది. అది కనబడినటువంటి బాధ్యత, కనబడినటువంటి భారం. చాలా వరకు అలాంటి పరిస్థితులు ఉంటుంటాయి. వాటిని అన్నిటినీ అనుభవిస్తూ వెళ్ళాలి. అలాగనే వ్యతిరేకత, ఎక్కడ చూసినా వ్యతిరేక. మంచి చేస్తేనే ఇక్కడ వ్యతిరేకంగా ఉంటుంటుంది. అంతా మంచి చేసినా, అంతా మంచిగా మనం ముందుకు వెళ్తున్న మన ప్రవర్తన కావచ్చు, మనం తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, మనం చేసే ఖర్చులు కావచ్చు, అంటే సావుకులుగా చేసేటటువంటి అన్నీ కూడా వ్యతిరేకతలు. ఎంత సున్నితమైనటువంటి స్థితికి వచ్చేస్తుందంటే ఒక్కొక్కసారి అలాంటి సమయంలో దేవుడే తప్ప ఇంకొక మార్గం లేదు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు బలపరచబడతారని. రాకుండా ఉండవు అందరికీ అలాంటి సరే ఇక ఎందుకు ఇంకా వ్యర్థము అని అనిపించేటటువంటి పరిస్థితులు వచ్చేస్తుంటుంటాయి. ప్రతి చోట మనం మేలు చేస్తే కీడు, లేకపోతే మేలు అనుభవిస్తామనేటటువంటి అనుభవాల కోసం ఎదురు చూస్తే బలహీనపడేటటువంటి వాటిని బట్టి మనం నిస్పృహ చెందుతుంటుంటాం. అలాగే పిలిచినటువంటి పిలుపులు లోబడక అదొక నిస్పృహ, వ్యతిరేకత వలన అదొక నిస్పృహ, అలాగనే చేసే క్రియల వలన, అలాగనే మనకు ఎదురవుతున్నటువంటి ఆర్థిక సమస్యలలో మనం కృంగిపోతున్నటువంటి పరిస్థితులు, అలాగనే మంచి చేద్దామనేటటువంటి పరిస్థితుల్లో అందరినీ ఆదరించినప్పుడు అదొక సమస్య, అందరికీ వ్యతిరేకంగానే కనబడుతుంటుంది. ఇలాగా చుట్టూరు కూడా వ్యతిరేకమే. ఒక ప్రక్కన సాతానుడితో పోరాటం. దేవుడు ఒక దర్శనం ఇవ్వాలనంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ అంతా కూడా మనం చూపిస్తుంటుంటారు. అక్కడ ఉండేటటువంటి ఆ దర్శనం అంతా చూసేటప్పటికి మీరు దానియేలు గ్రంథంలో చదువుతుంటుంటారు. దానియేలే కాదు, కళ చూసినా లేకపోతే దర్శనం చూసినా, యోసేపు దగ్గర చూడండి, అక్కడ దర్శనాలు మీదే ఆ యోసేపు చరిత్ర ఉంటుంది కనుక చూడండి, విదారకంగా మారిపోతుంటుంటుంది. హృదయ విదారకంగా మారిపోద్ది. అర్థం తెలియకపోతే అదొక బాధ. ఇలాంటి వాటితో నలిగిపోతూ ఉంటుంటుంది. నిస్పృహ, వేదన, దుఃఖం, మనస్సు పిండేసినట్టుగా ఉంటుంది ఒక్కొక్క అంశంలో. కాబట్టి ఇలాంటి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు అందరూ అనుభవిస్తారు. గాయపడినటువంటి హృదయాలే. కానీ అలాంటి సమయంలో మన వాగ్దానాన్ని మనం మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. కాబట్టి నువ్వు సిగ్గుపడనివ్వవు నాయన అని ప్రార్థన చేయటం సర్వసాధారణంగా మనం ఎప్పుడు కూడా పలుకుతూనే ఉండాలి. నువ్వు అవమానపడనివ్వవు, ఏమాత్రం నన్ను కించపరచనివ్వవు, నేను ఒకరికి చేయి చాపేటట్టుగా చేయవునైనా ఇలా ప్రార్థన చేస్తూనే ఉండండి. నడిచినప్పుడు, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు దేవుడు తన యొక్క ప్రణాళిక మనకు తెలియపరుస్తున్నాడు కనుక వాగ్దానం చేసినటువంటి దేవుడు విడిచిపెట్టాడు నేను ఎప్పటికీ కూడా. కనుక మీరు ఇలా ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రభువా, నువ్వెన్నడూ కూడా నన్ను శిక్షించవు అని. ఒకవేళ శిక్ష పడిందేమో అనేటటువంటి ఆలోచన వచ్చినప్పుడు భయపడటం కాదు, ప్రభువా నన్ను శిక్షించవు, అలాగే నన్ను బలహీనపడనివ్వవు నాయన, నన్ను ప్రభువా ఇటు రీతిగా మరణించేటట్టుగా చేయు తండ్రి అని ఈ రీతిగా మనం ప్రార్థన చేస్తుండాలి. ఎందుకంటే ఆయన రాసిన మాటలు అటు రీతిగా ఉన్నాయి. పశ్చాత్తాపపడడు దేవుడు. అంటే ఏది అన్నాడో ఆ కార్యం విషయంలో పరిపూర్ణతకు తీసుకొస్తాడు. మర్చిపోయి ఇవ్వకుండగా లేకపోతే చేయకుండగా దాన్ని నువ్వు అనుభవించకుండగా చేసి నిన్ను నీ కష్టాన్ని బట్టి ఆయన ఆనందించేవాడు కాదు ఏమాత్రం కూడా. కొంతమంది మనస్సులో అలాంటి ఉద్దేశం పెట్టుకుని మరలా పైకి సర్వసాధారణంగా ఒక భక్తిపరుడిలాగే ప్రార్థన చేస్తూ ఉంటుంటారు. అలాగనే దేవుణ్ణి నిస్పృహతో చూస్తూనే వేరుగా తన యొక్క మనస్సును మార్చుకుని తలవాల్చే వాళ్ళు ఉన్నారు. నువ్వు చేసిన పనిని బట్టి నీకు సిగ్గు కలిగి అటు రీతిగా ఉంటున్నావు, కానీ దేవుడు అటు రీతిగా ఉండడు.
వచ్చావా, నేను నిన్ను ఆదరిస్తానని కౌగులించుకునేటటువంటి దేవుడు. నిన్ను ఆయన ఇచ్చిన వరముల చేత మరలా ముందుకు కొనసాగించే దేవుడు. పోగొట్టుకున్నటువంటి దాన్ని తిరిగి ఇస్తానన్నటువంటి దేవుడు. అలాగనే వాగ్దానాన్ని స్థిరపరిచేటటువంటి దేవుడు. చెప్పిన మాటను ఏమాత్రం కూడా విడిచిపెట్టాడు. దీనికి మంచి ఉదాహరణగా దావీదు మహారాజుతో చెప్పినటువంటి మాట, అక్కడ ఒక మంచి పదం కనపడింది. దాసుడిగా నీ దాసు నువ్వు ఎరిగి ఉన్నావు అనే మాట, ఒక్క మాట చాలా శ్రేష్టమైన మాట కనపడుద్ది. ఆ కాన్వర్సేషన్ కూడా ఆయన చెప్పినటువంటి మాటలను బట్టి, అంటే తండ్రి చెప్పినటువంటి మాటలు, జీవము కలిగిన దేవుడు పలికినటువంటి మాటలను బట్టి దావీదు తన హృదయాన్ని విప్పి ఈ మాటలు పలుకుతున్నాడు. 17వ అధ్యాయం 17వ వచనం, మొదటి దినవృత్తాంతాల గ్రంథం. అందరూ కూడా తెరిచి చూడండి. 1 Chronicles చాప్టర్ 17 verse 17. దేవా, ఇది నీ దృష్టికి స్వల్పమే. ఏంటి స్వల్పమే అనేటటువంటిది? ఆ దేవుడు చేసేటటువంటి కార్యమును బట్టి, ఆ ఆశీర్వదించినటువంటి అనుభవం బట్టి ఈ రీతిగా అంటున్నాడు, స్వల్ప కార్యం అని అంటున్నాడు. చూసారు, ఆయన మాటల్లోనే ఎంత చక్కగా చెప్తున్నాడు. దేవుడు కార్యాలు అటువంటివి. అంటే తన తరతరములు కూడా సింహాసనాసీనుడు ఒకడు ఉంచుతానని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని బట్టి ప్రభువా, ఇదిగో నీకు ఇది సులభతరమే, సులభతరమేనైనా అది పెద్ద కష్టమేమీ కాదు, నీకు అసాధ్యమైనది ఏది ఉంది ప్రభువా. అయితే ఇక్కడ నేను కృతజ్ఞతతో ఈ మాట పలుకుతున్నాను అన్నట్లుగా 18వ వచనంలో మాటలు అంటున్నాడు. నీ దాసుడనగు నాకు కలుగబోవు ఘనత గూర్చి దావీదును నీ దాసుడనైన నేను నీతో మరి ఏమని మనవి చేసేదను, నీవు నీ దాసుని ఎరుగుదువు. ఏమన్నాడు? నీవు నీ దాసుని ఎరుగుదువు. నీ దాసుని ఎరుగుదు అంటే మనల్ని దేవుడు ఎరిగి ఉన్నాడు. ఈరోజు దావీదు మహారాజుని బట్టి మనతో చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? నిన్ను ఎరిగి ఉన్నాడు. నీ దాసుని నువ్వు ఎరిగి ఉందువు అనేటటువంటి మాట ఎంతో తగ్గించుకుంటూ అన్ని కోట్ల మంది ప్రజల్లో నువ్వు నన్ను ఎరిగి ఉన్నావు అంటున్నాడు. నువ్వు నన్ను ఎరిగి ఉన్నావు, అలాగే నేను నా కోసమే నువ్వు ప్రతి కార్యాన్ని జరిగిస్తున్నావు అని, నా కోసమే సమస్తాన్ని మార్చుతున్నావు అని అంటున్నాడు. ఈ మాట కూడా చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నటువంటి మాట. క్రిందకి చదువుతాం. యెహోవా, నీ దాసుని నిమిత్తమే నీ చిత్త ప్రకారము ఈ మహాఘనత కలుగునని నీవు తెలియజేయుచున్నావు. అతని నిమిత్తమే నీవు ఈ గొప్ప కార్యమును చేసి ఉన్నావు అంటున్నాడు. ఎవరి నిమిత్తం? అతని నిమిత్తమే. ఎవరు? నా నిమిత్తం. నీ నిమిత్తమే సమస్తాన్ని మార్చేసుకుంటాడు. ఒకవేళ ప్రయాణం చేస్తుంటే ఏదైనా ప్రమాదం ఉన్నదో నీ నిమిత్తం అక్కడ కాపాడుతాడు. నీ నిమిత్తం ఆయన అక్కడ నష్టం లేకుండా చేస్తాడు. అలాగనే నిన్ను బట్టి ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. నిన్ను బట్టి నువ్వు ఎక్కడ అడుగు పెట్టావో ఆ స్థలం అంతయు కూడా ఆశీర్వాదంతో నింపుతాడు. నిన్ను బట్టి, యోసేపుని బట్టి ఏ రీతిగా అయితే ఆశీర్వాదం ఉంచిందో, నిన్ను బట్టి నువ్వు వెళ్ళినటువంటి గృహానికే ఆశీర్వాదం, దీవెనగా మార్చుతాడు. ఒకవేళ నీవు అడుగు పెట్టిన తర్వాత నుండి నాశనం అని అంటుంటారు కొంతమంది. కొంతమంది వచ్చినప్పుడల్లా, గృహాల్లోకి వచ్చినప్పుడల్లా నష్టం చూస్తూ ఉంటుంటారు. అది ఎంతవరకు మనము వివరించి చెప్పలేం. కానీ దేవుడు చెప్పినటువంటి మాటను బట్టి ఈ మాట మాత్రం జ్ఞాపకం చేసుకోవాలి. యోసేపు అడుగు పెట్టిన దగ్గర నుండి పొతిఫర్ ఆశీర్వదింపబడ్డాడు. అంటే ఒకరు అడుగు పెట్టడం వల్ల ఆశీర్వాదం ఉంటుంది. అది మన వలన దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు ఆ ఇంటికి అడుగు పెట్టావు, లేకపోతే ఆ కుటుంబంలోకి అడుగు పెట్టావు, లేకపోతే ఒక ప్రదేశానికి అడుగు పెట్టావు, ఒక వీధిలో అడుగు పెట్టావు. అలాగనే ఇటు రీతిగా దేవుడు నీ ప్రకారం నిన్ను బట్టి అక్కడ ఆశీర్వాదం, మేలు, మంచి అనేటటువంటి చూసేటట్టుగా దేవుడు చేస్తాడు. నమ్మితామని చెప్పండి. ఆమేన్. నిన్ను బట్టి ఏదైనా కార్యం జరిగిస్తాడు. ఇక ఆయన మార్చుకుంటాడు. ఇదిగో ప్రభువా, ఇదంతా సమస్తం మార్చేస్తున్నావు, నా గురించి సమస్తాన్ని మార్చుచున్నా అంటే ఈ దాసుడు, నీ దాసుడు నువ్వు ఎరిగి ఉన్నావు అంతే చాలు అన్నాడు. ఎరిగి ఉండటం అంటే నిన్ను చూశాడు కనుక ఇక మీదట నీవు పిలుపునకు తగినట్లుగా ఆయన ఇవ్వాలనుకున్నటువంటి కృపావరములను, ఆయన వాగ్దానం అనేటటువంటిది, లేకపోతే ఆయన ఇస్తానన్నటువంటి ఆ ప్రణాళిక ఏదైతే చేస్తానన్నటువంటి ప్రణాళిక, పిలిచినటువంటి పిలుపు ఏదైతే ఉందో దాన్ని గూర్చి పశ్చాత్తాపడడం, మర్చిపోవడం మాత్రం కూడా
జ్ఞాపకం పెట్టుకునేటటువంటి దేవుడు. ఇదే మాట చెబుతూ ఒక సందర్భం 89వ అధ్యాయంలో వారు ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నటువంటి అంశంలో కూడా ఈ మాటలు పలుకుతున్నారు. వారు ఏడుస్తున్నారు అంటే మనకిలాగా బాధపడుతున్నారు. అంటే కొన్నిసార్లు మనం తప్పిపోయినప్పుడు ఎలాగైతే బాధపడతాం, ప్రభువా వాగ్దానం ఇచ్చావు కదా, ప్రభువా నెరవేర్చవా, మళ్ళీ ఎలా ఇబ్బంది పెడుతున్నావు ఏంటి అనేటటువంటి సందర్భంలో దావీదు మహారాజు దగ్గర చేసినటువంటి ఆ నిబంధన గురించి మాట్లాడుతున్నారు. 89వ కీర్తన 34 నుండి చదువుకుందాం. నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు, అతని సింహాసనము సూర్యుడున్నంత కాలము నా సన్నిధిని ఉండుననియు, చంద్రుడున్నంత కాలం అది నిలుచుననియు, మింట నుండి సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిరపరచబడుననియు, నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణం చేసి తిని, దావీదుతో నేను అబద్ధమాడను. ఏంటట ఇప్పుడు చెప్పారు కదా అక్కడ 17 మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో ఆ మాట తీసుకొచ్చి ఇప్పుడు ప్రార్థనలో పెట్టారు వీళ్ళు. దేవా మేము ఎట్టి రీతిగా ప్రభా తండ్రి ఇదిగో నాశనం అయిపోతున్నాం, బ్రతుకులు ఇలాగున్నాయి, బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, మమ్మల్ని ఎందుకు ఈ మాటలు చెప్పి విడిచిపెట్టేశావని ఇక్కడ ప్రత్యేకంగా వీరు ఏడుస్తున్నారు. ఆ ఏడుపులో జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి మాట ఏమిటి? నీ పెదవుల నుండి వచ్చే మాట ఏమాత్రము కూడా మరచిపోవు, ఏమాత్రం కూడా మార్చవు. ఇప్పుడు మార్చేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఏంటి అనేటటువంటిదే ఇక్కడ ఉద్దేశం. ఈరోజు చాలామంది అటు రీతిగా అనుకుంటున్నారు, దేవుడు నా పరిస్థితి అంతట్లో వాగ్దానం వచ్చింది కానీ ఇలాగైపోయింది ఏంటి, అలా అయిపోయింది ఏంటి, ఎంతమంది లేరు ఈ వాగ్దానాలు నెరవేర్చబడలేదండి. గతించిన సంవత్సరంలో తీసుకున్నటువంటి, ఈ సంవత్సరంలో తీసుకున్నటువంటి వాగ్దానాలు మరి నెరవేర్చబడలేదు ఏంటండి, నెరవేర్చబడలేదు, 2025 అంతా అలాగే గడిచిపోయింది అనేటటువంటి నీ జీవితానికి దేవుడు ఈరోజు చెప్తున్నటువంటి మాట ఏమి తెలుసు? మార్చడో ఏమాత్రం కూడా మార్చేటటువంటి వాడికి ఆయన నోటి మాట మార్చబడదు. దావీదుతో నేను అబద్ధమాడను అని అన్నాడట. దావీదుతో నువ్వు అబద్ధమాడవని అన్నావు కదా, మరి మా పరిస్థితులు ఎలాగైపోయినాయి ఏమిటి? ఆ క్రింద ఒక వచనం చదివితే మీకు అర్థమవుతుంది. ఇట్లు సెలవిచ్చి ఉండియు నీవు మమ్మును విడనాడి విసర్జించున్నావు, నీ అభిషక్తుని మీద నీవు అధిక కోపము చూపి ఉన్నావు, నీ సేవకు నిబంధన నీకు అసహ్యమాయను, అతని కిరీటమును నేల పడద్రోసి అపవిత్రపరచున్నావు. అంటే ఉంది ఇశ్రాయేలీయులు భయంకరమైనటువంటి బాధలో ఉన్నారు, కష్టాల్లో ఉన్నప్పుడు చెప్తున్నటువంటి మాట. ఇటువంటి పరిస్థితి వచ్చింది ఏంటి మరి మా జీవితాలకి అని అంటున్నారు. అంటే మన పరిస్థితి కూడా ఈరోజు అటు రీతిగా ఉంటుంటుంది. ఒకవేళ అటు రీతిగా బాధపడుతూ ఉండొచ్చు, లేకపోతే బలహీనపడుతున్నటువంటి మనస్సుగా ఉండొచ్చు, కష్టాల్లో ఉన్నామేమో, బాధలో శ్రమలో ఉండినట్లయితే దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమాత్రం కూడా ఆయన పెదవుల నుండి వచ్చే మాట మార్చబడదు. ఆయన పెదవుల నుండి వచ్చేటటువంటి మాటలో అబద్ధం ఉండదు. ఆయన అబద్ధమాడటానికి నరుడు కానే కాదు, పశ్చాత్తాపపడడు. ఆయన చెప్పి చేయకుండా ఓర్పుతో నువ్వు సహనంతో ఉండాలి తప్ప ఏమాత్రం కూడా ఆయనను నువ్వు ఒకవేళ తప్పు పట్టడానికి ప్రయత్నం చేసిన ఆయన చెప్పినటువంటి మాట మనకు వేదాంతం. అలాగే ఇక్కడ చెప్తున్నటువంటి మాటల్లో మనం చూసినటువంటి మాటలు తిమోతి 1:2 కూడా చెప్తున్నటువంటి అబద్ధమాడనేటువంటి దేవుడు అని పిలువబడుతున్నాడని మనం చూస్తాం. అలాగనే తిమోతి 1:2 చెప్పినటువంటి మాట, లేదా హెబ్రీ రాసిన పత్రిక 6:18 చెప్పినటువంటి మాట అబద్ధమాడజాలు. ఇక్కడ మనకి అబద్ధమాడనటువంటి దేవుడుగా మనకి ప్రత్యక్షం అవుతున్నాడు. అలాగే మనకి అబద్ధమాడనటువంటి ప్రభు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన మనకి సహాయుడై ఉన్నాడు, ఆధారమై ఉన్నాడు. కాబట్టి ఏమాత్రమైనటువంటి ఒకవేళ వ్యతిరేకతలు వచ్చినా, మీ జీవితాలలో ఏదైనా బలహీనమైనటువంటి సంఘటనలు ఎదురైనా బలహీనపడకండి. చెప్తున్నాను కదా, సేవకుడు అనే మాట ఎందుకు చెప్పాను అంటే ఈ పరిస్థితుల్లో ఎదుర్కొన్నటువంటివి నేను మీ ముందు ఉంచుతున్నాను. ఇంకా ఆ థిన్ లైన్ మనం వరకు కూడా, అంటే చివరి వరకు కూడా, అట్టడుగు వరకు కూడా శోధించేస్తారు మనుషులు. అలాంటి వాళ్ళు, లోకం అలాంటిది, అలాగనే పరిస్థితులు అలాంటివి. భూమి మీద ఉన్నంత కాలం కూడా అలాంటి సంఘటనలు వచ్చేస్తాయి. కానీ దావీదు మహారాజు ఏమన్నాడు తెలుసు? నా కోసం నువ్వు కార్యాలు మార్చేస్తావు, నీ దాసుని ఇప్పటికైనా గుర్తు చేసుకుంటున్నావు,
మరలా ఒకసారి అక్కడ ఉన్నటువంటి మాట చదవండి, దినవృత్తాంతాల గ్రంథానికి. ఏమంటున్నాడు? నీ దాసుని నువ్వు ఎరిగి ఉన్నావు కాబట్టి యెహోవా నీ దాసు నిమిత్తమే నీ చిత్త ప్రకారము ఈ మహాఘనత కలుగునని నీవు తెలియజేసి ఉన్నావు. ఈ మహాఘనత కలుగుతుందని తెలియజేస్తున్న అతని నిమిత్తమే నీవు ఈ గొప్ప కార్యమును చేసి ఉన్నావు. అతని నిమిత్తము ఇటువంటి కార్యమును జరిగించున్నావు. కేవలం మన నిమిత్తమే సమస్తమైనటువంటి బాధలు కష్టాలన్నీ అనుభవించిన తర్వాత చెప్తున్నటువంటి మాట ఇది. ఎన్నో అనుభవించినటువంటి పరిస్థితుల్లో ఇక ఏడ్చి ఒంటరి అయిపోయాడు కదా. చంపేద్దామని చూసినప్పుడు మరలా దేవుని మీదే ఆధారపడ్డాడు, దేవునితోనే సహవాసం కలిగి ఉన్నాడు. అది అంతిమ స్థానం, దానికి మించినటువంటిది లేదు. అలాంటి సందర్భంలో అందరికీ నచ్చకపోవచ్చు, రాళ్ళు రువ్వు చంపేయాలనుకునేటటువంటి పరిస్థితి మనం తీసుకొచ్చామని అనుకోనవచ్చు, కానీ దేవుడు మన పక్షంగా ఉన్నాడు. అతని నిమిత్తమే నువ్వు సమస్త కార్యాలు, లేకపోతే ఈ వాగ్దానము, ఇంత కార్యము జరిగించి ఉన్నావు అని అంటున్నాడు. ఈ దాసుని నిన్ను విడిచిపెట్టడే మాత్రం కూడా. నువ్వు గుర్తించబడినటువంటి వ్యక్తివి, నీతో దేవుడు ఉన్నాడు, దేవుని యొక్క సహాయం నీతో ఉన్నది. నాకు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏమిటి నాయనా అని నువ్వు ఒకవేళ చింతపడుతున్నట్లయితే దేవుడు నిన్ను కట్టడానికి సంసిద్ధంగా ఉన్నాడు. కష్టాలేనండి నా జీవితం అంతా, బాధలేనండి, ఏ రోజు మంచి జరగట్లేదండి, 11 నెలలు 12 నెలలు చూశాను, ఏమాత్రం కూడా నా జీవితంలో కొంచెం కూడా ఒక గొప్ప కార్యం జరుగుతుందా, మహత్కార్యం జరుగుతుందా అని ఎదురు చూశాను, కానీ ప్రయోజనం లేదండి అని ఒకవేళ నువ్వు అనుకున్నట్లయితే నిశ్చయముగా ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఏమాత్రం కూడా నేను విడిచిపెట్టలేదు, నీ కోసమే కార్యాలు మార్చుకుంటూ వెళ్తానని అంటున్నాడు. నువ్వు సహించాలి, నువ్వు భరించాలి, నువ్వు అనుభవించాలి. నువ్వు కొంతకాలం వీటిని ఎదుర్కొంటూ ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ఎదుర్కొంటూ ఉంటావో దానిలో ఉన్నటువంటి ఆ పరిస్థితులన్నీ కూడా సాక్ష్యాలను బట్టి నువ్వు ఎంత గొప్ప ఉన్నతమైన స్థానంకి వెక్కినా దానిని కాపాడుకోగలం. ఎంత ఔన్నత్యాన్ని దేవుడు నీకు అనుగ్రహించిన దాని యొక్క విలువ పెరగటం కోసం ఈ కార్యాలన్నీ జరిగిస్తున్నాడు. కాబట్టి ఈ బలహీనమైనటువంటి సమయంలో ఆయన వాగ్దానాన్ని మర్చిపోయేవాడు కాదు. దావీదుకి ఇచ్చినటువంటి మాట మర్చిపోయేటటువంటి వ్యక్తి ఎలాగైతే అవ్వలేదో, అలాగే ఇశ్రాయేలీలను కాపాడుతాననేటువంటి ఆ పెదవుల నుండి వచ్చినటువంటి మాట ఎలాగైతే ఆయన మర్చిపోలేదో, హోషేయ గ్రంథం ద్వారా ఎఫ్రాయిముని నేను నిజంగా కోపంతో నేను నాశనం చేసినట్లయితే ఏమి ఉండడు, నా కోపం అంతటితో నేను అతన్ని శిక్షించట్లేదు. హోషేయ గ్రంథం 11వ అధ్యాయంలో 8వ వచనం చూడండి. ఎఫ్రాయిము నేను ఎట్లు నిన్ను విడిచిపెట్టెదను, ఇశ్రాయేలు నేను నిన్ను ఎట్లు విసర్జించదును, నా ఉగ్రతాగ్ని బట్టి నాకు కలిగిన యోచనను నేను నెరవేర్చను, నేను మరలా ఎఫ్రాయిమును లయపరచను, నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడను కానీ మనుష్యుడను కాను, మిమ్మును దహించినంతగా నేను కోపింపను. ఏమంటున్నాడు? నిజంగానే నాకు కోపం వచ్చింది, నిజంగానే నేను నిన్ను నాశనం చేసేయాలి, కానీ నేనే చెప్తున్నాను, నా కోపాగ్నిని బట్టి కానీ ఉగ్రతను బట్టి కానీ నేను నిన్ను ఏమాత్రం కూడా శిక్షించను అంటున్నాడు. శిక్షించడు దేవుడు ఏమాత్రం కూడా నిన్ను విడిచిపెట్టాడు. దేవుడు మర్చిపోడు, అలాగనే అబద్ధమాడడం, పెదవుల నుండి వచ్చినటువంటి మాట నెరవేర్చకుండా ఆగిపోదు. కాబట్టి మనలో వచ్చేటటువంటి ఆ వ్యతిరేక భావజాలను తొలగించుకోవాలి. ప్రభువుకి దాన్ని బట్టి ఇష్టం లేదు, నిన్ను ఎవరో ప్రోత్సహిస్తున్నారు, ఎవరెవరో మాటలు ఉన్నాయి నీ చుట్టూరు, అలాగనే కొంతమంది అలా కఠినమైన మాటలు పలికేటటువంటి వ్యక్తులు లోకంలో ఉన్నారు. ఒకవేళ అలాంటి ఉద్దేశాలతో నిన్ను బలహీనపరచాలేమో కానీ దేవుడు ఎట్టి పరిస్థితులు నేను విడిచిపెట్టేవాడు కానే కాదు, నిన్ను అలాగా ఉంచాలని అనుకోవట్లే. కాబట్టి తన ఉద్దేశాన్ని జ్ఞాపకం చేసుకునండి. శిక్షించవలసిన మనుషులను సహితము నా ఉగ్రతాగ్నిని బట్టి నేను నిన్ను శిక్షించనాను అంటున్నాడు. బలహీనమైనటువంటి పరిస్థితులను నేను అనుభవిస్తున్నాననేటటువంటి మీ అందరితో దేవుడు ఇచ్చేటటువంటి మాట. ఏమాత్రం కూడా ఈ బలహీనత కలిగినటువంటి పరిస్థితులు ఇంకా బలహీనపడిపోకు, ఇంకా కృంగిపోకు, ఇంకా నేను వెనకైపోతున్నాను అనుకోద్దు. పరిస్థితులకు వ్యతిరేకంగా కార్యాలు జరిగించగలిగినటువంటి దేవుడు మనకున్నాడు. ఆయన సమర్థుడు. అందరూ ఆమెను చెప్పండి. నిశ్చయం గట్టి రీతిగా కార్యం జరిగించబడును గాక. ఆమేన్. నీకు ఆయన తోడుగా ఉన్నాడు.
ఆయన అబద్ధం ఆడలేదు. నీ పిలుపు మొట్టమొదట మనం చదివినటువంటి వచనం రోమా 11:29 చెప్పినటువంటి మాట, ఆయన కృపావరములను బట్టి అలాగనే ఆయన పిలిచినటువంటి పిలుపును బట్టి పశ్చాత్తాపపడు వాడు కాదు. పశ్చాత్తాపపడు అంటే ఆయన జరిగించకుండా ఏది కూడా మర్చిపోయే వ్యక్తి కాదు. కాబట్టి నీ జీవితంలో నిశ్చయముగా నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడును గాక. వాగ్దానం అంటే కేవలం నూతన సంవత్సరం ఇచ్చే వాగ్దానమే కాదు, కానీ ఇక్కడ మీకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఈ సంవత్సర కాలంలో ఏవైతే పొందుకున్నారో బ్లెస్సింగ్ టవర్ ద్వారా కావచ్చు, లేదా ఒక్కొక్కసారి మనతో ఉదయకాల సమయంలో మాట్లాడినటువంటి వాగ్దానాలు కావచ్చు, ప్రస్తుతం ఇప్పుడు ఇచ్చేటటువంటి ఈ వాగ్దానం కావచ్చు, ఎప్పటికీ కూడా జరగక మానదు. దేవుడు మిమ్మల్ని అట్టి రీతిగా బలపరచునుగాక. దేవుని సహాయం మీరు అందరూ పొందుకుందరుగాక. దావీదుకి ఇచ్చినటువంటి మాటను బట్టి దేవుడు మనకి ఈరోజు మాట్లాడుతూ మనల్ని బలపరుస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని బలపరచునుగాక, కాపాడునుగాక, ఆశీర్వదించునుగాక, దీవించునుగాక, స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దామా? అందరూ కూడా తలలు వంచండి. నీకున్నటువంటి కష్టం ఏమిటో, బాధ ఏమిటో ఒకసారి చెప్పుకోనండి. ఉదయకాల సమయంలో 1 నిమిషం మీరు దేవునితో మాట్లాడితే ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడుతుంది. వినినటువంటి మాట ప్రతిఫలింప చేయబడినట్లుగా దానికి ఒక నూతనత్వాన్ని తీసుకురాగలిగిన సమర్థుడు ప్రభువు. ఈ శ్రమలు ఏంటని అనుకుంటున్నావా? ఈ కష్టాలు ఏంటని అనుకుంటున్నావా? ఈ బలహీనమైన పరిస్థితులు ఏంటని నీలో బాధ కలిగిందా? అయితే ఈరోజు దేవుడు మాట్లాడినటువంటి మాటను జ్ఞాపకం చేసుకో. దావీదు మహారాజుకి ఏ రీతిగా అయితే ఎదురుపడ్డాయో, ఈ దావీదు వల్లే సమస్తం జరుగుతున్నాయని, నీ వల్లే నష్టమని అనుకున్నటువంటి వారు, నీ వల్లే కష్టము, నీ వల్లే ఈ భయంకరమైన శోధన అని, వ్యాధులని, ఈ ప్రాణ నష్టమని ఒకవేళ నిన్ను ఎవరైనా అనినా ఏ మాత్రం కూడా చింతపడుకో. దావీదు మహారాజు వాటన్నిటినీ జయించుకుంటూ వచ్చాడు. తన యవన ప్రాయం నుండి కూడా ఎన్నో బాధలు, కష్టాలు, ఇంటి నుండి వేదన, ఇంటి నుండి వ్యతిరేకత, తను చెయ్యాలనుకున్న పని చేయనివ్వనటువంటి తత్వం నుండి వెళ్తుంటుండగా ఆయన నీకు తోడుగా ఉంటాడు. వాటన్నిటి నుండి జయిస్తావు, వాటన్నిటి నుండి విజయం పొందుకుంటావు, వాటన్నిటి నుండి నీకు మేలు చేయడానికి దేవుడు సంసిద్ధంగా ఉన్నాడు. ఆయన తండ్రి దర్శించునైనా ఉదయకాల సమయంలో ప్రభా తండ్రి ప్రత్యేకంగా ఇదిగో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ఇచ్చిన తండ్రి. మా హృదయాలు ప్రభా కఠినమే, మా ప్రభా తండ్రి పరిస్థితులన్నీ కూడా బలహీనమైనటువంటివే. మమ్మలను ప్రభా తండ్రి నడిపించున్నాయి, దీవించి స్థిరపరచమని మీరు మహిమ పొందని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారికి దివ్యమైన కృప, పరిశుద్ధాత్మక సహవాసం, సమాధానం పిన్నెల్లపడిన సదాకాలం ప్రభు రాకడ పర్యంతరం తోడే నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.